కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులతో రోగులు అధిక సంఖ్యలో హాస్పిటల్కు వస్తున్నారని తెలిపారు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్. తాగునీరు, తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపల్తో పాటు గ్రామ పంచాయతీల్లో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్య కారణం ఏంటంటే పర్సనల్ హైజీన్ సరిగా లేకపోవడం, ఎక్కడంటే అక్కడ తినుబండాలు తినడము, హోటల్స్లో ఫ్రెష్ లేని ఫుడ్ తినడము, ప్లస్ హ్యాండ్ వాషింగ్ సరిగా లేకుండా, ప్లస్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తాగడం, ప్రొటెక్టెడ్ వాటర్ తాగడం. దాని మూలన మిషన్ భగీరథ వాటర్ అంటే పర్వాలేదు, మిషన్ భగీరథ వాటర్ లేకుండా అవి తాగితే కూడా వాంతులు మోషన్స్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ తినకుంటే కూడా అట్లా అవుతుంటున్నాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రికాషనర్గా ఆల్ గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ మంచి క్లీన్ చేసుకోవాలి, డ్రైనేజ్ వాటర్ పైప్స్ లీక్ కాకుండా చూసుకోవాలి. దాని తర్వాత ఇది బ్లీచింగ్ పౌడర్ కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉందా లేదో చూసుకోవాలి. ఈ మూడు చూసుకుంటే ప్రివెన్షన్ ముందు జాగ్రత్తగా మనకు ఈ డైరియా రాకుండా మనకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంటువ్యాధులు ప్లస్ విరేచనాల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ జూలై టు ఆగస్టు వరకు అట్లా ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా జాగ్రత్త ఉండాలి, కరెక్ట్గా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. బయట హోటల్స్లో కానీ ప్రొటెక్టెడ్ లేని వాటర్ తీసుకోవద్దు. ఫుడ్ కూడా ఎక్కడంటెక్కడ తినద్దు. కొద్దిగా ఈ జాగ్రత్తలు ఈ సీజన్లో తీసుకొని ఉంటే ఎక్కువ డైరియా రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఓఆర్ఎస్ ఫ్లూయిడ్ తీసుకొని ఎక్కువ ఉంటే హాస్పిటల్కి వచ్చేసి అడ్మిట్ కావాలి.